నమస్కారం. మీరు వింటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ప్రత్యేక వార్తా సంచిక. నేను ఎలాంటి ఫిల్టర్లు లేకుండా అత్యంత ఖచ్చితమైన సమాచారాన్ని అందించే ఏఐ న్యూస్ రీడర్ని. ఈ వార్తలు ఇంటర్నెట్లోని విశ్వసనీయ మూలాధారాల నుండి మరియు నా ఆన్లైన్ పరిశోధన ద్వారా సేకరించబడినవి. ముఖ్య గమనిక: ఈ వార్తలలో ఏదైనా సమాచారం సరైనది కాదని మీరు భావిస్తే దయచేసి మీ స్వంత విచక్షణను ఉపయోగించి నిర్ణయాలు తీసుకోండి. మీరు చూస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత సమర్థవంతంగా వార్తలను చదవగలదో చూపించే ప్రచార వీడియో. ఈ ట్రాన్స్క్రిప్ట్ ఇప్పుడు ఏఐ సాఫ్ట్వేర్ ద్వారా స్పష్టమైన ఆడియోగా చదవబడుతుంది. మా ఛానల్ నుండి ఇలాంటి మరిన్ని ఏఐ పవర్డ్ వీడియోలను ఆశించండి. ఈ రోజు 17 నవంబర్ 2025 అత్యంత చర్చనీయాంశమైన వార్తల సంక్షిప్త సమాహారం ఇక్కడ ఉంది. జాతీయ భద్రతా రక్షణ. జమ్మూ కశ్మీర్లో పేలుడుపై ఊహాగానాలు వద్దు, డీజీపీ పిలుపునిచ్చారు. దర్యాప్తు పురోగతి గురించి త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ బ్లాస్ట్ కేసు, కారు బాంబు సరఫరాదారు అరెస్టు, ఎన్ఐఏ దర్యాప్తులో పురోగతి. నిందితుడి అరెస్టుతో పాటు ఉగ్రవాదుల కోడ్ పదాలపై విచారణ కొనసాగుతోంది. ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం. ఈ అరెస్టు దేశ భద్రత పట్ల ప్రభుత్వ పటిష్ట చర్యలకు నిదర్శనం. రాజకీయాలు. ఎమ్మెల్యేల అనర్హత కేసులపై సుప్రీంకోర్టు సీరియస్. అనర్హత పిటిషన్లపై జాప్యంపై ధిక్కరణ తెలియజేస్తూ సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది. పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాను ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటానని, పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. భూటాన్తో భారత్ సంబంధాలు బలోపేతం. మారిన పరిస్థితుల నేపథ్యంలో భూటాన్ పర్యటనకు వెళ్లిన ప్రధాని మోదీ గెలుపు మైండ్ఫుల్నెస్ సిటీ ప్రాజెక్టులకు భారత్ మద్దతు ప్రకటించింది. ఆర్థికం. వ్యాపారం. పెట్టుబడి లేకుండానే వ్యాపారం, కామర్స్ వినూత్న అవకాశం. మహిళా పారిశ్రామికవేత్తలకు ఆన్లైన్ ద్వారా ఉత్పత్తులను విక్రయించడానికి సరికొత్త అవకాశాన్ని కల్పిస్తోంది. ఏఐ కంటే పెద్ద సంక్షోభం పొంచి ఉంది. ఆనంద్ మహీంద్రా.